ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ వైసీపీ హయాంలోనే ఆగిందంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మాజీ ఎంపీ తలారి రంగయ్య స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2025 ఏప్రిల్ నెలలో ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ ఆపారని, అంతేకాకుండా అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేశారన్నారు. ఇందుకు సంబంధించిన కాపీలను కూడా ఆయన మీడియాకు చూపించారు. అప్పటి నుంచి నిన్నటి వరకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అనేక పోరాటాలు చేశామన్నారు. కళ్యాణదుర్గం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 5,000 బైక్లతో ర్యాలీ చేశామన్నారు. అలాగే ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర చేశామన్నారు. 1,00,000 పోస్టు కార్డులను ప్రధానమంత్రికి రాశామన్నారు. మా ఎంపీలతో హోంమంత్రి అమిత్ షాను 16వ తేదీన కూడా కలిసి పరిస్థితిని వివరించామన్నారు. ఇలాంటి పోరాటాలు టీడీపీ నాయకులు ఎక్కడ చేశారో చూపించాలని రంగయ్య సవాల్ విసిరారు. ఏదేమైనా సమిష్టి కృషితో ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కావడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులో కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు. పాదయాత్ర చేసినప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. నాకు గుర్తుంది, నేను 5 సంవత్సరాల ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నాతో పోలీసులు అంతమంది రాలేదు. ఎప్పుడు కూడా నాతో పోలీసులు అంతమంది వచ్చిన సందర్భం లేదు. గొంచితాండలో పోలీసులు 2 డిఎస్పీలు, సిఐలు, వందలాది మంది పోలీసులు వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. గొంచితాండ పరిస్థితి కూడా ఉద్రిక్తతకు దారితీసింది. ఆ రోజు మిగతా అన్ని పేపర్లలో వచ్చి ఉంది, కానీ ఒక పేపర్ చూపిస్తున్నా ఉద్రిక్తతగా నడుమ మొదటి రోజు జరిగిందని. కుర్లగుండలో మొదటి రోజు పాదయాత్ర టైంలో గుంతకల్ డిఎస్పీ గారు, అలాగే కళ్యాణదుర్గం డిఎస్పీ గారు తన సిబ్బందితో వచ్చి ఉన్నారు. కానీ ప్రజలందరూ కూడా అరెస్ట్ కాకుండా రాత్రి అంతా కూడా జాగరణ లాగా చేశారు. అది చారి వాళ్ళ గొప్పతనం. నేను ఈరోజు ఆ 16 రోజుల్లో ఏమేమి జరిగిందో, ఎక్కడెక్కడ పాదయాత్ర చేశామో ఆ పాదయాత్రలో నా వెంట నడిచిన వాళ్ళకి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సక్సెస్ఫుల్గా చేయగలిగినామంటే 4 కారణాలు ఉన్నాయని నేను గట్టిగా నమ్ముతున్నా. ఒకటి, జగనన్న గట్టి ఆదేశాలు, ఆర్డీటీ సంస్థ చాలా గొప్పది కావడము, అంతేకాకుండా నాతో పాటు ఉన్న టీం కూడా చాలా గొప్పది. ఆ టీము ఎలాంటి టీం అంటే ఏమాత్రం కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గింది లేదు. ఒక 16 రోజులు ఒక సంస్థ కోసం పనిచేయడము, పాదయాత్ర చేయడం అనేది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే దేశ చరిత్రలో మొదటిసారి జరిగింది. ఒక ఎన్జిఓ కోసం ఒక ప్రధాన పార్టీ అట్లా ముందుకొచ్చి నిలబడడం అనేది కూడా ముఖ్యమైనది. దాంతోపాటు మా సమన్వయకర్తలు అందరూ కూడా రాయదుర్గం నుంచి ఉరవకొండ, తాడిపత్రి, సింగనమల్ల అందరూ కూడా, మా జిల్లా అధ్యక్షుడు 4 ఇన్సిడెంట్లు అయితే నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గొంచితాండ, తర్వాత బొమ్మగానిపల్లి, బాలవెంకటాపురంలో కూడా ఏంటంటే పెద్దలు పార్టీలకు అతీతంగా సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరారెడ్డి గారు వస్తారంటే ఆ రోజు డిస్టర్బ్ చేయడానికి చూశారు. దాంతో నేను తెల్లవారుజామునే 5 గంటలనే బయటకు వచ్చి కూర్చోవాల్సి వచ్చింది. అయినా కానీ కూడా అక్కడ ఏమి ఇబ్బంది కలగలేదు, ఎక్కడ కూడా ఇబ్బంది కలగలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఈవెన్ గవర్నమెంట్ నుంచి కానీ మాకు ఎలాంటి ఇబ్బంది జరిగిందని నేను చెప్పడానికి లేదు. కానీ విషయం ఏమిటంటే ఈ సంస్థని కాపాడుకోవడానికి చేయాల్సినంత శ్రద్ధ వాళ్ళు పెట్టలేదని నేను ఆరోపిస్తున్నాను. కారణం ఏంటంటే ఈ 10 నెలల కాలంలో ఏదో జరిగిందని దీనికి మచ్చ ఏర్పడినప్పుడు వేరే విదేశాల నుంచి నిధులు ఇంత ఫ్లో తగ్గుతుందేమని నాకున్న అభిప్రాయం వ్యక్తిగతంగా. ఇది కూడా జరగకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఏదైనా కూడా ఈ భారతదేశ సంస్కృతిలో దాన ధర్మాలు చేయడం అనేది చాలా ముఖ్యమైనది. ఎక్కడ వేరే విదేశస్తులు వస్తే మనకి దాన ధర్మాలు చేస్తున్నప్పుడు అది ఇంకా మరింత గొప్పది. దీని తర్వాత కూడా మళ్ళీ మీరందరూ చూసిందే జిల్లాలో ప్రజా సంఘాలు ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం చేశాయనేది. నేను చెప్తున్న మాట ఏంటంటే ఈ సందర్భంగా ప్రజల కోసము, ప్రాంతం కోసం, పేదల కోసము ఏదైతే ప్రయత్నాలు జరిగినాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. ఎవరైతే పాదయాత్రలో, బైక్ ర్యాలీలో 1,00,000 పోస్ట్ కార్డుల ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పోస్ట్ కార్డుల ఉద్యమంలోకి సంబంధించి కూడా కేవలం 50 పైసలతో నేరుగా ప్రధానమంత్రి గారికే ఉత్తరం రాయడానికి వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారిగా ప్రజలందరూ కూడా కదిలి రావడంతో ప్రభుత్వం కూడా కదిలి వచ్చింది. ఓ చిన్న రెన్యువల్ కోసం ఇంత సమయం తీసుకున్నారు. 3 ప్రభుత్వాలు, ట్రిపుల్ ఇంజిన్ సర్కారు భాగమైన దాంట్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం ప్రభుత్వానికి దాదాపు 10 నెలలు పట్టింది. ఇప్పటికైనా శుభం కార్డు వేసినందుకు ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది నేను 16వ తేదీన కలిసిన ఫోటో అమిత్ షా గారిని. 16వ తేదీన నేను వ్యక్తిగతంగా వారిని కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను వారికి చెప్పిన మాట కూడా ఏంటంటే
పేదల కోసం ఆ సంస్థ ఎంతగానో పనిచేస్తుంది. ప్రభుత్వాలు ఎన్ని ఉన్నా కానీ కూడా ఆర్డిటి సంస్థను మూత వేసి దానికి తగ్గట్టుగా దానికి సమాన స్థాయిలో మనం పనిచేయలేము, మనం ఇవ్వలేము. నేను గవర్నమెంట్లో కూడా పనిచేసిన పరిస్థితి ఉంది. ఆర్డిటి ఇచ్చిన తర్వాత మీరు ఏదైనా చేయండి, కానీ ఆర్డిటి ఇవ్వకుండా ఏం చేసినా కూడా అది తక్కువే అవుతుందని తెలియజేశాను. వారు దానికి స్పందించి వాళ్ళకి నేను 16వ తేదీన నేను రాసిన లెటర్ కూడా వారికి ఇచ్చిన లెటర్, ఆ లెటరే మన అమిత్ షా గారు తీసుకొని చేస్తున్నారు. పార్లమెంట్లో మా ఎంపీలందరూ కూడా, అప్పుడు అందుబాటులో ఉన్న ఎంపీలందరూ కూడా, రాజ్యసభ మెంబర్లు, ముఖ్యంగా మా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి గారు, మిగిలిన మెంబర్లు అయోధ్య రామరెడ్డి గారు, అలాగే మేడ రఘునాథ్ రెడ్డి గారు, లోక్సభ సభ్యులు ఎవరైతే ఉన్నారో గురుమూర్తి గారు, తనుజ గారు, మేము 6 మందిని కూడా పోస్ట్ కార్డులకు నేరుగా అక్కడ అడ్రస్ చేసినట్టు చూపడం జరిగింది. మేము 1,00,000 కార్డుల ఉద్యమించామనే విషయాన్ని నేను అమిత్ షా దృష్టికి, గౌరవనీయులు అమిత్ షా దృష్టి గారికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మా పార్టీ ప్రధానమైన భాగంగా దీన్ని నిలవడం కూడా నాకు గర్వంగా ఉంది. ఇది ఒక సమిష్టి విజయం, ఒక టీం అంతా కలిసి చేయడం వల్ల వచ్చింది. కాబట్టి భవిష్యత్తులో నేను అనుకుంటున్నాను ఆర్డిటి సంస్థకు మళ్ళీ ఒక 70-100 సంవత్సరాల వరకు ఇబ్బంది జరగకూడదని నేను మనసారా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఏమిటంటే ఎల్ఎన్ శర్మ మెమోరియల్ ట్రస్ట్ కూడా చెన్నైలో ఉన్న వాటికి ఇచ్చారు. ఇప్పుడు ఈ రోజు పరిస్థితి ఏమిటంటే FCRA రెన్యువల్ కాకపోతే సంస్థలకు చాలా ప్రమాదం వాటి సందర్భం ఉంది. ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవల్ అయింది. భవిష్యత్తులో రెన్యువల్ కాని వాటిని కూడా ప్రభుత్వమే మెయింటైన్ చేయాలా, వాటి ఆస్తులు కూడా స్వాధీనం చేసుకోవాలనే నిబంధనలు కూడా కఠినతరంగా వచ్చాయి. అవి దేశవ్యాప్తంగా వచ్చాయి. కానీ విషయం ఏమిటంటే మిగతా సంస్థల కంటే కూడా ఆడిట్ని వేరుగా చూడడం అనేది చాలా గొప్పగా కనిపించింది. ఈ శ్రమ ఒక రోజుది కాదు, 10 నెలల శ్రమ. అడుగడుగున మా పార్టీ అధ్యక్షుడు మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహించాడు. అలాగే జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలు వచ్చి ఉన్నారు. ముఖ్యంగా కళ్యాణదుర్గం నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి మా పార్టీ నాయకులు వచ్చి, కార్యకర్తలు వచ్చి ఆర్డిటికి అండగా నిలబడ్డారు. అందువల్ల వాళ్ళకందరికీ కూడా ఒక అవకాశం దొరికింది. ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి, అభినందనలు తెలపడానికి, అలాగే ధన్యవాదాలు తెలపడానికి కూడా ఒక అవకాశం దొరికింది. నేను అందరితో ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ రకంగా కలిసి సంస్థకు మేలు జరిగినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. వాళ్ళు టీడీపీలో ఉన్న ఆరోపణలు ఏంటంటే, ఒకటి జగన్ సార్ టైంలో ఇబ్బంది అయిందని నేను చెప్పాను, డేట్తో సహా, డాక్యుమెంట్తో సహా రిఫ్యూజ్ చేశాము FCRA అని చెప్పిన డేట్ నేను చెప్పి ఉన్నాను. ఈరోజు నేను అన్నిటికీ కూడా ఈ ఫోటో కూడా నేను కలిసినప్పుడు పెట్టలేదు, అమిత్ షా గారిని కలిసినప్పుడు పెట్టలేదు. ఎందుకంటే నాకు దగ్గరికి వచ్చిన టైంలో పెట్టేద్దామని ఉద్దేశంతో ఈ ఫోటోను కూడా అలాగే ఉంచాను. ఇది ఈరోజు వచ్చిన వాటిల్లో కాంపిటెంట్ అథారిటీ ద అప్లికేషన్ ఫర్ ద రిజిస్ట్రేషన్ అండర్ FCRA హ్యాస్ బీన్ గ్రాంటెడ్. ఈరోజు వచ్చింది ప్రూఫ్. మీ వల్లనే వచ్చిందంటే మా వల్ల కూడా వచ్చింది. మేము ఒక్కరిమే కాదు, మా వల్ల కూడా వచ్చింది. మా వల్ల ఒక్కరి వల్లనే కాదు, ప్రజలందరి వల్ల వచ్చింది. ఇది ప్రజల విజయం. దీనికి అందరూ కూడా సహకరించారు. మాకు కూడా భాగం ఉంది దీంట్లో. అసమర్థుడు రంగయ్య అని రాసి ప్లే కార్డ్స్ పట్టుకొచ్చారు. ఈ అసమర్థుడి నాయకత్వంలోనే మా పార్టీ పోరాడింది, వచ్చింది, రిజల్ట్ అయితే వచ్చింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఇలాంటి డాక్యుమెంట్ ప్రూఫ్ చూపగలుగుతారేమో చూడండి. వాళ్ళు చేసిన పోరాటాలు కానీ, ఎక్కడన్నా ఉద్యమంలోకి వచ్చినప్పుడు ఆర్డిటి మాకు కూడా కావాలా, మేము కూడా వచ్చి నిలబడతామని ఒక పోస్ట్ కార్డు రాసిన సందర్భం కానీ, ఇన్ని పోస్ట్ కార్డులు పెట్టుకుని ఉన్నాము, ఒక పోస్ట్ కార్డు రాసిన సందర్భం కానీ, లేదా ఒక బైక్ మీద వచ్చిన సందర్భం కానీ, పాదయాత్రలో ఎక్కడన్నా వచ్చిన సందర్భం కానీ వాళ్ళు ఏం చేయలేదు. అట్లని మేము అడ్డుకో ఉంటాము అంటే మేము తిరగబడతాము.